युवान कत्ल केस ने उस वक्त नया रुख इख्तियार कर लिया जब एक मुबैना ऑडियो क्लिप सोशल मीडिया पर तेजी से वायरल होने लगा। वायरल रिकॉर्डिंग में एक नौजवान लड़की मुबैना तौर पर यह दावा करती सुनाई दे रही है कि उस पर दबाव डाला जा रहा था कि वो युवान के खिलाफ हरासानी की शिकायत दर्ज करवाए। लड़की ने यह भी इल्ज़ाम लगाया कि ख़ानदान के कुछ अफराद उसे फंसाने और निशाना बनाने की मंसूबाबंदी कर रहे थे। लीक होने वाली ऑडियो के बाद सोशल मीडिया पर शदीद बहस छिड़ गई है और केस मजीद मुतनाज़ा बनता जा रहा है। क्राइम टाइम न्यूज़ खैसर खान के साथ। ఏమంటున్నావు ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తా అని మా డాడీ అంటున్నాడు. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఎవరు ఇప్పుడు డాడీకి? ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే, ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావ నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేదు, ఏం చేస్తలేదు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నువ్వేమనుకున్నావు? ఒక్కొక్క మాట. నేను ఎడికైతే అడికా అని నేనున్నా. అంటే ఏడికైతే అడిగి అంటే ఎట్లా అంటున్నాను? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునానే కదా నేను చెప్పాలి. అందుకే నేను నిన్న అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. నేననుకుంటా నాకేం అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. డాడీని అడగొచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్ట అంతే. ఏమని సైన్ పెట్టమంటాడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట, నువ్వు ఉత్తే అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు? ఆ రోజే అన్నారు. ఏమని? నేనైతే వదిలా నరసింహ, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా.